వదలండి వదలండి అప్ప వదలండి. ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా? ఆఫీస్కా? ఇంత అవకాశం వచ్చాక ఎవడైనా బయటికి వెళ్తాడా? చింతకాయలు చింతకాయలే చింతకాయలే. చింతకాయలు ఎంత? కిలో 50 రూపాయలండి. కిలో కాదయ్యా, మొత్తం బుట్టెంత? ఆ అమ్మాయి గారు నీళ్ళు వేసుకున్నారండి. తీసుకో. ఉంటానండి. నీకు సిగ్గులేదురా? అన్న భార్యనే కోరుకుంటున్నావు. ఏం చెయ్యమంటావే? ఆ భగవంతుడు నాకు అదొక్కటే ఇవ్వలేదు, సిగ్గు. అయినా ఎప్పుడూ కలగని ఫీలింగ్ ఎప్పుడెందుకు కలిగిందో తెలుసా నాకు. రెచ్చిపోయేంత అందాన్ని చూపించావే. చూడు, ఒక సెకండ్ ముందు ఎవడు పుట్టాడు, తరువాత ఎవడు పుట్టాడు నా బాబుకే తెలీదే. అలాంటప్పుడు ఎవరితో కమిట్ అయితే ఏంటే? రావే. వయసు అనేది మురిసిపోవడానికి కాదు, అందముడిది దాచుకోవడానికి కాదు, అర్థం చేసుకో. ఏంటి రచ్చిపోతున్నా? నా అన్న డబ్బు తీసి నా చేతిలో పెట్టిన ప్రతిసారి నీ చేతిలో అడ్డ పెట్టేదానివే. అప్పుడు ఎంత టార్చర్ అనుభవించానో తెలుసా? ఆ బాధలన్నీ నువ్వు భరించాల్సిందే, తప్పదు. స్వాతి, 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 ఇన్నలేడు ఇక్కడ. స్వాతి, ఇలా చచ్చిపోయావేంటన్నయ్యా? చిన్నప్పటి నుంచి నీ మీద ఫీలింగ్ కలుగుతుందేమో అని వెయిట్ చేశా. కలుగలేదే. నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. ఏం చేయమంటావు? చంపేశా. నాకు కావాల్సింది ఈ మొత్తం ఆస్తి అన్నయ్య, నీ మీద ఫీలింగ్ కాదు. దరిద్రం పోయింది. చూసేసావు. మీకు తెలిసిన అబద్ధాన్ని నిజం అనుకుంటున్నారు, కానీ మీకు తెలియని నిజం ఇదే. వాడి మీద పగ తీర్చుకోవడం కోసం ఇంకా ఇక్కడే ఉన్నాం. వాడు చచ్చాకే మేము వెళ్ళేది. మీరు వెళ్ళిపోండి, అసలు మిమ్మల్ని ఏం చెయ్యం. ఏదో డౌట్ వచ్చింది. ఆగండ్రా, ముందు మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాన్రా. తప్పురా, చాలా తప్పు. డబ్బు కోసం అన్న వదిలిని చంపేశాడు, అది స్వార్థం. కానీ అభంశుభం తెలియని ఆ పసిపాప ఏం చేసిందిరా? ఊరై, ముందు మన ప్రాణాలు కాపాడుకోవాలరా మనం. ఇదే పరిస్థితిని అక్కకో అన్నకో చెల్లికో వస్తే ఊరుకుంటావా? కనీసం తిరగబడవా? ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. లైఫ్ లో ఫస్ట్ ఒక మనిషిని చూశాను రా, తాగింది దిగిపోయింది, ఇక తాగడానికి నేను మందు కూడా తెచ్చుకోనరా. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్. వాడిని వదలకూడదు. ఏదో చెయ్యాలి. ఎస్, అలాంటి వాడిని చంపేసినా తప్పలేదు. రేయ్, ఆగు, మేము వస్తున్నాం.
దొరికావు నా కొడక. హలో హలో ఎవరు మాట్లాడేది? ఇక్కడ మీ హౌస్ లో వర్క్ చేస్తుంటే ఏవో సమ్ డాక్యుమెంట్స్ దొరికాయండి. నిజమా? ఆ డాక్యుమెంట్స్ కోసమే ఎన్ని రోజులు పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాను. ఎక్కడున్నారు సార్? ఇక్కడ మీ హౌస్ లోనే ఉన్నాం సార్. 5 minutes లో అక్కడ ఉంటా నేను. పేపర్స్ జాగ్రత్త, అది నా లైఫ్. రా 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 నా కొడక రా. ఆస్తి కావాలరా ఆస్తి. పాపం చంపేస్తారా ఆస్తి కోసం? రా నా కొడక రా. దా దా దా. సార్ పేపర్స్ దొరికాయన్నారు. పేపర్స్ ఇక్కడ. పేపర్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. ఏం చెప్పావురా స్టోరీ? డ్రామా విత్ సోషల్ పాయింట్. కానీ నీ కథలో ట్విస్ట్ నాకు అర్థమైపోయిందిరా. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? ఎవరికి తెలియకూడదని చాలా మేనేజ్ చేశాను రా. అయినా తెలిసిపోయింది. తప్పు ఎక్కడో జరిగింది. ఎక్కడ 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 ఎక్కడ? అబ్బా, బోరుకొచ్చిన బండిని పెయింటింగ్ కొట్టి రన్నింగ్ లో పెట్టినా ఏదో ఒక రోజు బ్రేక్ డౌన్ అవ్వాల్సిందేరా. ఏయ్! ఈ రోజు అయిపోయావురా నువ్వు. ఏయ్, సవాల్ని లోపలికి తీసుకెళ్ళండి రా. అలాగన్నా. ఈనాడు పేపర్లో శ్రీధర్, సాక్షి పేపర్లో అన్వర్ కనిపించి గీస్తారా బొమ్మలు. వాళ్ళు గీసే బొమ్మలు జనాల్ని గెలికినట్లు, పదవిల్ని గోకినట్లు ఉంటుంది. ఈ రోజు నేను పెట్టే టార్చర్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే టార్చర్ పెట్టేది నేను కాబట్టి. రేయ్, నీకు ఒక చిన్న కథ చెప్తాను విను. చిన్నప్పుడు మా అన్నయ్య ఎప్పుడూ నన్ను కొడుతూ ఉండేవాడ్రా. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు తప్పులు చేస్తుంటానని. కొట్టింది మావాడే కదా అని అలాగే ఊరుకోలేదు. వాడలా ఎదుక్కుంటూ వెళ్తూ ఉంటే నాలో ఉన్న కుళ్ళు పెరుకుంటూ వచ్చిందిరా. అందుకే వాడు ఎంత ఎదిగాడో అంతకంటే పైగా పంపించేసా. అయినా అయినోన్నే చంపేశాను. పరాయి వాడివి నువ్వెంతరా నాకు? మర్యాదగా చెప్తున్నాను విను. పేపర్స్ అన్ని నా చేతులు పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదనుకో చంపేస్తా. నాలుగు పంచి డైలాగులు చెప్పేసి ప్రకాష్ రాజ్ లా ఫీల్ అయిపోతున్నావేంట్రా? పేపర్లు అడగగానే నీ చేతిలో పెట్టడానికి నేనేమైనా పసిపిల్లని అనుకున్నావురా? కావాలంటే నిన్ను ఈ పేపర్ ని కలిపి ఆ శవాలతో తగలబెడతానేమో, కానీ నీకు మాత్రం ఈ పేపర్లు దక్కనివ్వను నా కొడక. అలానేసవేంట్రా?